कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. శశి థరూర్ ఏం చేయదలుచుకున్నాడు? ఆయన ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే దేశం విషయంలో రాజకీయాలు సంబంధం లేదు అంటే తాను కాంగ్రెస్ పార్టీ పట్ల అవిధేయత ప్రకటిస్తున్నా అనే విమర్శలకు శశి థరూర్ ఆన్సర్. కంట్రీ వర్సెస్ పార్టీ అని ఒక నరేటివ్ బిల్డ్ చేసి తనకున్న ఇండిపెండెంట్ ఫాలోయింగ్ను పెంచుకోవాలని శశి థరూర్ చూస్తున్నాడు. వాస్తవంగా శశి థరూర్కు సాంప్రదాయ కాంగ్రెస్ వాదులే కాదు, ఆయనకు అన్ని పార్టీల ఓటర్లలో కూడా అభిమానం ఉంది. అసలు రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా పెద్ద ఎత్తున శశి థరూర్ పట్ల అభిమానం, గౌరవం ఉంటుంది. అందుకే ఆయన 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా తిరువనంతపురం నుంచి గెలిచాడు. ఇప్పుడు శశి థరూర్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే క్లియర్గా జయరాం రమేష్ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ మే హోనా కాంగ్రెస్ కా హోనా దోనో మే చేంజ్ హై అన్నాడు. అంటే కాంగ్రెస్లో ఉండడము, కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించడం, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది అన్నాడు. కాంగ్రెస్ మే హోనా కాంగ్రెస్ కా హోనా అంటే కాంగ్రెస్ మే హై శశి థరూర్ మగర్ కాంగ్రెస్ కా నై హై అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదాయన, కాంగ్రెస్లో ఉండవచ్చు అంటూ క్లియర్గా కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ ఓపెన్గానే శశి థరూర్ను ప్రశ్నించాడు. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెస్కు శశి థరూర్కు మధ్య గ్యాప్ గణనీయంగా పెరిగింది. సో ఇది ఎక్కడికి దారి తీస్తుంది? శశి థరూర్ రాజకీయ అడుగులేంటి? శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా ఈ పని చేశాడా అంటే అది ఎవరూ నమ్మరు. ఎంత మేధావైనా రాజకీయాల్లో ఉంటే రాజకీయపరమైన ఆలోచన లేకుండా ఏ పని చేయడు, ఎవరైనా అంతే. సో నువ్వు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి, పొలిటికల్ అంబిషన్స్ ఉండి, పొలిటికల్గా క్యాలిక్యులేషన్ లేకుండా మాట మాట్లాడతాడా? పొలిటికల్ అంబిషన్ లేకపోతే అది వేరే విషయం. అందరికీ శశి థరూర్ కేరళలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి కావటానికి ఉన్న ఏకైక మార్గం ఎల్డీఎఫ్లో ఉన్న నాయకుడికి కావాలి, యూడీఎఫ్లో నాయకుడికి కావాలి. ఎల్డీఎఫ్లో ఆయన నాయకుడు కాలేడు, అయినా ఆయన ముఖ్యమంత్రి చేయరు. ఏం మిగిలింది? యూడీఎఫే కదా, కాంగ్రెసే కదా. అందువల్ల కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి రేపు తన రాజకీయ మనుగడ ఏమవుతుంది, తన చర్యల ద్వారా, వ్యాఖ్యల ద్వారా ఆలోచించకుండా మాట్లాడతాడా? పోనీ ఇది కేవలం ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇండియన్ డిప్లొమసీ, ఈ విషయంలో ప్రభుత్వాన్ని అనేక విషయాల్లో ప్రతిపక్షాలకు కూడా సమర్థించి అనుకుందాం. దేశాన్ని సమర్థించడం వేరు, ప్రభుత్వాన్ని సమర్థించడం వేరు. దేశాన్ని వ్యతిరేకించడం వేరు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వేరు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లుగా చిత్రీకరిస్తుంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, యాంటీ నేషనల్ వేరు, యాంటీ గవర్నమెంట్ వేరు. ఇక శశి థరూర్ ప్రో గవర్నమెంట్ మాట్లాడితే ప్రో నేషన్ మాట్లాడినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అంటే నరేంద్ర మోడీని మెచ్చుకుంటే భారతదేశాన్ని మెచ్చుకున్నట్లుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అక్కడే సమస్య వస్తుంది. భారతదేశాన్ని శశి థరూర్ మెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్తుంది? ఆ మాట కాస్తే బీజేపీని రోజు వ్యతిరేకించే అసదుద్దీన్ ఓవైసీ కూడా భారతదేశాన్ని మెచ్చుకుంటున్నాడు కదా. జాన్ బ్రిటాస్ సిపిఎం నాయకుడు కూడా డెలిగేషన్లో ఉన్నారు కదా. సో అందువల్ల భారతదేశాన్ని మెచ్చుకోవడానికే కదా అక్కడికి వెళ్ళింది. అందువల్ల దేశాన్ని మెచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం ఏమీ ఉండదు, కాంగ్రెస్ కూడా అభ్యంతరం ఉండదు. కానీ దేశాన్ని మెచ్చుకోవడం వేరు, మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం వేరు. శశి థరూర్ ఇంటెన్షనల్గా దేశాన్ని మెచ్చుకోవడం అనే పేరిట మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం మొదలుపెట్టాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళకు చిర్రుమంటుంది. అయితే ఇది ఒక్కటే కాదు కదా, పోనీ ఇదేదో దేశభక్తి, పాకిస్తాన్పై పోరాటం, ఇదంతా ఒక అంశం అనుకుందాం. ఈ ఒక్క విషయంలోనైనా మోడీ ప్రభుత్వాన్ని సమర్థించింది. G20 ఏర్పాటు చేసినప్పుడు దాన్ని శశి థరూర్ నరేంద్ర మోడీని మామూలుగా పొగడలే. సో తర్వాత మీకు వ్యాక్సిన్ డిప్లొమసీ మామూలుగా పొగడలే. ఇలాంటి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ క్రిటికల్ పొజిషన్ తీసుకున్న శశి థరూర్ మోడీ ప్రభుత్వాన్ని పొగడమే మొదలుపెట్టారు. ఆఖరికి ఒక మీటింగ్లో ఎల్డీఎఫ్ను కూడా పొగిడాడు. ప్రో బిజినెస్ పాలసీస్ పినరాయి విజయన్ చేపడుతున్నాడు, నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను అని.
సో ఇది శశి థరూర్కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్కి ఇబ్బందిగా, శశి థరూర్కి ఇబ్బందిగా కాదు. శశి థరూర్ లక్ష్యం ఏంటి అంటే కాంగ్రెస్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓట్లు యూడిఎఫ్ ఓట్లు ఎలాగో వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ యూడిఎఫ్లో లేని బీజేపీ అభిమానులు, వామపక్ష అభిమానులు కూడా, అసలు ఏ రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా తనను అభిమానించడానికి ఇది ఒక వ్యూహంగా శశి థరూర్ భావిస్తున్నట్లున్నాడు. కానీ ఈ వ్యూహం వల్ల ఒక రకంగా లాభం ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, పార్టీయేతర వారు కూడా ఓట్లేస్తారు. కానీ సమస్య ఏంటి, ఆయన అది జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయలేదు. కాంగ్రెస్ పట్ల విధేయతను, కాంగ్రెస్ సంస్థాగత క్రమశిక్షణకు ఇతరత్ర పార్టీ ఆవల ఉన్నవారి అభిమానాన్ని పొందడం మధ్య బ్యాలెన్స్ చేయలేకపోయాడు. పార్టీ బయట ఉన్నవారి అభిమానాన్ని పొందటానికి ఎంత దూరం వెళ్ళాడంటే పార్టీకి కూడా చాలా దూరం అయిపోయాడు. అందుకే ఇప్పుడు శశి థరూర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అని చర్చ. ఆయన బీజేపీలో చేరుతాడా? బీజేపీలో చేరితే ఆయన ముఖ్యమంత్రి కాగలడా? మరి ఈరోజు అనేక అంశాల్లో మోడీ ప్రభుత్వాన్ని సమర్థించవచ్చు. కానీ శశి థరూర్ హిందుత్వ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ, సెక్యులరిజాన్ని సమర్థిస్తూ ఆర్టికల్ రాశాడు, పుస్తకాలు రాశాడు, ఆయన చాలా రాశాడు. సో అలాంటి మేధావిగా ఉన్న శశి థరూర్ బీజేపీలో చేరితే ఆయన పాలిటిక్స్లో ఏమైనా ఎవరైనా చేరచ్చు. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవారు వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎంత మేరకు కంపాటిబిలిటీ వస్తుంది బీజేపీలో కూడా? బీజేపీ ఇంకా కాంగ్రెస్ కన్నా చాలా రేట్లో సంస్థాగత నిర్మాణము, క్రమశిక్షణ కలిగిన పార్టీ. అక్కడ నీ ఇష్టమైనట్టు మాట్లాడటానికి అసలు అవకాశమే ఉండదు. కాంగ్రెస్ పార్టీలైనా ఇంత అవకాశం లభించే శశి థరూర్కు బీజేపీకి అవకాశం ఉంటుందా? శశి థరూర్ లాంటి ఫ్రీ థింకరు బీజేపీ లాంటి పార్టీలో ఉండగలడా? పోనీ అన్నీ చేసుకొని ఇమ్మీడియట్ కష్టపడి ఉన్నాడు అనుకుందాం. కేరళలో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి కాగలడా? ఇంత కష్టపడి చేసింది ఏంటి? ఉన్నది పోయింది, కొత్తది రాదు కదా. ఇకపోతే ఆయన ఎల్డీఎఫ్లో చేరతాడా? అవకాశమే లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీస్లో బయటి వారు వచ్చి పారా డ్రాపింగ్ ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీల్లో నాయకుడికి కావాలంటే ప్రజా సంఘాల నుంచి మొదలుకొని పార్టీలో ఎదగాలి. నో కమ్యూనిస్ట్ లీడర్, చీఫ్ మినిస్టర్ పారా డ్రాపింగ్ ఉండదు మిగతా పార్టీలాగా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ వచ్చి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి కాగలిగాడు. సర్వానంద్ సోనోవాల్ ఏజీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో బీజేపీలో ముఖ్యమంత్రి కాగలిగాడు. బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ కాంగ్రెస్లో మరి మీకు వామపక్ష పార్టీలో సాధ్యమవుతుందా? బీజేపీ కాంగ్రెస్లో సాధ్యమవుతుంది డెఫినెట్గా. కాంగ్రెస్లో తెలుగుదేశం నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో అది సాధ్యమే కాదు. అందువల్ల ఎల్డీఎఫ్లో చేరే ప్రసక్తే లేదు. ఇక ఆయన ఇండిపెండెంట్గా పార్టీ పెట్టి నిలబడగలడా? ఇండిపెండెంట్, ఆయనకు ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. పాపులారిటీ ఉండడం వేరు, ఆర్గనైజేషనల్ బేస్ ఉండడం వేరు. పాపులారిటీ ఎంత ఉన్నా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేకపోతే ఎన్నికల్లో గెలవలేరు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పెట్టుకోలేరు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంత ఇంపార్టెంట్. శశి థరూర్కు ఆర్గనైజేషనల్ బేసు లేదు, ఆ రకమైన మైండ్ సెట్ కూడా కాదు. ఇప్పుడు దాని మీద ఆప్షన్ ఏంటిగా కాంగ్రెస్లో ఉండాలి. కాంగ్రెస్లోనే యొక్క ప్రెషర్ బిల్డ్ చేస్తానికి ఆయన ఎత్తుగడనా? ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు కేరళలో, కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విడి సతీశన్, రమేష్ చెన్నితల. ఈ ముగ్గురు నాయకులు పరస్పర విభేదాలున్న శశి థరూర్ను వ్యతిరేకించడంలో ఏకమవుతారు. ఇటీవల యూడిఎఫ్ కన్వీనర్ పీసీసీ ప్రెసిడెంట్ నియామకాల్లో కూడా శశి థరూర్కి ఏమీ దక్కలేదు. సో అందువల్ల శశి థరూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రజెంట్ చేస్తే పార్టీలో ఆయనను సమర్థించే వాళ్ళు చాలా ఎక్కువ, బయట మాత్రం సమర్థించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్లో డైలమా. శశి థరూర్ లాంటి నాయకుడు దొరకడు గనక, మరో ముఖ్యమంత్రి అభ్యర్థి తమకు లేడు గనక, అది కూడా 2 సార్లు వరుసగా ఓడిపోయారు. కేరళలో సాధారణంగా ఒకసారి గెలిస్తే మరోసారి ఓడిపోతారు. కానీ సిపిఐ నాయకత్వం ఎల్డీఎఫ్ 2 వరుస విజయాలు సాధించింది. ఈసారి కాంగ్రెస్ కేరళలో గెలవడం ఆ పార్టీకి చాలా చాలా కీలకం.
కానీ ఏ ఒక్క నాయకుడికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజెంట్ చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుంది అనే పరిస్థితి లేదు. అందువల్ల శశి థరూర్తో బ్లెస్సింగ్ డిస్గైజా, శశి థరూర్ ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఓటర్లను కూడా, రాజకీయాలతో సంబంధం లేని ఓటర్లను కూడా తేగలడు కదా అని శశి థరూర్ ముందు పెడదామా? ఇంత ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మోడీని ప్రశంసిస్తూ వచ్చే నాయకుని పెట్టి పార్టీలో అందరూ వ్యతిరేకిస్తారని ఆడ పెడితే ఏమవుతుంది? పార్టీలో పాపులారిటీ లేదు, బయట పాపులారిటీ ఉంది. ఈ రెండిట్లో శశి థరూర్ కాంగ్రెస్ ఏం చేస్తుందనే ప్రశ్న, శశి థరూర్ కాంగ్రెస్ ఏం చేస్తారన్నది కూడా ప్రశ్నే.